మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కారణంగా భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత దిగజారాయి. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇటీవల నిజ్జార్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరు చేర్చడంతో న్యూఢిల్లీ భగ్గుమంది. వెంటనే హై కమిషనర్ సహా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. ఇటీవలే బ్రాంప్టన్లోని హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడి చేయటం కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కెనడాలో నిర్వహించాలనుకున్న కాన్సులర్ క్యాంపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కమ్యూనిటీ క్యాంపు నిర్వహణకు భద్రత కల్పించలేమని కెనడియన్ భద్రతా ఏజెన్సీలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టొరంటోలోని భారత కాన్సులేట్ ఎక్స్ ద్వారా తెలిపింది. కెనడాలో నివాసం ఉంటున్న పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలను అందించడానికి ప్రతి ఏటా కాన్సులర్ క్యాంపులు నిర్వహిస్తారు. పెన్షన్ ప్రయోజనాల కోసం సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేస్తారు. భారత్ కెనడాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా కాన్సులర్ క్యాంపులకు అంతరాయం కలిగించడానికి ఖలిస్తాన్ మద్దతుదారులు యత్నిస్తారని కొన్ని వర్గాలు భయపడుతున్నాయి. టొరంటో సమీపంలోని బ్రాంప్టన్లో ఉన్న హిందీ సభా టెంపుల్ వద్ద భారత కాన్సులేట్ ఏర్పాటు చేసిన దౌత్య సేవల క్యాంపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. కెనడా ప్రభుత్వానికి ముందుగానే భద్రత కల్పించినప్పటికీ ఈ ఘటనలు జరిగాయని భారత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2-3 తేదీల్లో వాంకోవర్, సర్రేల్లోని క్యాంపులను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఒట్టావాలోని భారత హై కమిషన్తో పాటు టొరంటో, వాంకోవర్లోని భారతీయ కాన్సులేట్, అంటారియో, క్యూబెక్, మానిటాబా, సస్కట్చేవాన్, అల్బెర్టా, నోవాస్కోటియా ప్రావిన్స్లలో ఇందుకోసం వేదికలను సిద్ధం చేసింది భారత విదేశాంగ శాఖ. ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు భద్రతా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.